మన తెలుగు మూవీస్‌ని బాలీవుడ్ వాళ్ళు కొన్ని రీమేక్ చేసి అక్కడ రిలీజ్ చేశారు మ్యాన్. నిజంగా రీమేక్స్ అని చెప్పుకోవడానికి చాలా చిరాకొస్తది. అలాంటి కొన్ని మూవీస్ అంటే ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 సల్మాన్ ఖాన్ గారి 'కిక్.' నిజంగా రీమేక్ అని కూడా అనలేం మ్యాన్. ఎందుకంటే స్టోరీ మొత్తం మార్చేసారు. అసలు మన తెలుగు 'కిక్‌లో' విలనే ఉండరు కదా! కానీ అక్కడ ఎవరినో విలన్ పెట్టారు. వాళ్ళకో మేనరిజం పెడతారు. అసలు చాలా చిరాకొస్తది. అండ్ లిటరల్లీ ఫైట్స్ అయితే చాలా ఓవర్ యాక్షన్. చూస్తారు కదా! ఒక సైకిల్ ఫైట్ ఉంటది. అది సైకిల్ మీద తిరుగుతాడు. అండ్ సైకిల్‌లో ట్రైన్ వస్తది. గుద్దేస్తది. సల్మాన్ ఖాన్ పక్కకెళ్ళిపోతాడు. లైక్ సీరియస్‌లీ వాట్ అనిపిస్తది. నంబర్ 2 'క్షణం'. నాకు ఆ లిస్ట్ మొత్తంలో ఎవరి మీదైనా పిచ్చ కోపం ఉందంటే 'టైగర్ ష్రాఫ్' మీదే. లైక్ సీరియస్‌లీ మ్యాన్ 'క్షణం' లాంటి ఒక లో బడ్జెట్ డీసెంట్ మూవీని కూడా ఎలా కంపు చేస్తారయ్యా! అసలు ఆ క్లైమాక్స్ చూస్తే మెంటలొచ్చేస్తది మీకు. అక్కడ ఓ మినిస్టర్ ఉంటాడు. వాడేదో పెద్ద ప్రైవేట్ ఐలాండ్ ఉంటది. వాళ్ళందరిని దాటుకుంటూ లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఎందుకు ఇయన్నీ? ఎందుకు? నంబర్ 3 షహజాదా. సో నాకైతే 'కార్తీక్ ఆర్యన్' మీద ఎంతో కొంత డీసెంట్ ఒపీనియన్ ఉండేది మ్యాన్. ఆఫ్‌కోర్స్ కొన్ని మూవీస్ పక్కన పెడితే. కానీ ఈ మూవీ మాత్రం నిజంగా చెడగొట్టడానికే తీశారు. చాలా దారుణంగా ఉంటదసల. తెలుగులో సుశాంత్ గారి క్యారెక్టర్ ఉంటది కదా! చాలా సింపుల్‌గా అంటే కొంచెం ఇన్నోసెంట్‌గా అనిపిస్తారు. కానీ అక్కడైతే మాత్రం చాలా దారుణంగా ఏదో రిటార్టెడ్ క్యారెక్టర్ లాగా, ఆర్టిస్టిక్ క్యారెక్టర్‌లా ఉంటది. ఎందుకలా పెట్టారో తెలీదు. నంబర్ 4 'సన్ ఆఫ్ సర్దార్.' ఐ మీన్ సీరియస్‌లీ అసలు దీనికన్నా వరస్ట్ రీమేక్ నాకు తెలిసైతే ఏది ఉండదండి. ఒకసారి ఐఎండీబీ చేసి చూడండి. నాకు తెలిసి ఇది 4.2 ఎంతో ఉంటది ఇప్పటికి కూడా. ఎంత ఘోరంగా ఉంటదంటే అసలు కంప్లీట్ స్టోరీ మార్చేశారు. మన తెలుగులో ఈ మూవీ హిట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే సునీల్ గారు ఫైట్స్ చేయలేరు. అతను ఒక నార్మల్ ఇన్నోసెంట్ పర్సన్. సో అందుకే మీకు అక్కడ స్టేక్స్ చాలా బావుంటాయి. అంటే నీకు నిజంగా భయమేస్తది. కానీ అక్కడ ఏంటి హీరో అలా కాదు. హీరోకేంటంటే ఓ పక్క కొట్టేస్తుంటాడు. ఓ పక్క భయపడిపోతూ ఉంటాడు. నీకు ఎందుకు అలా చేస్తాడో అర్థం కాదు. చాలా విచిత్రంగా ఉంటది సినిమా. అండ్ నంబర్ 5 'ఛత్రపతి' అలియాస్ బెల్లంపతి. అసలు ఇది చేయడం ఎందుకు మ్యాన్ నాకు అర్థం కాదు. ఆల్రెడీ 'ఛత్రపతి' చాలా పెద్ద హిట్ అయింది. తీసుకుంటే ఏదైనా మంచి హీరో, మంచి ప్రొడక్షన్ బడ్జెట్ లేకపోతే ఒక ప్రాపర్ డైరెక్టర్‌ని తీసుకోవచ్చు కదా! 'వివి వినాయక్' గారు 'బెల్లంకొండ'ని తీసుకొని బాలీవుడ్‌లో లాంచ్ చేయడం ఏందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఇప్పుడు 'జయ జానకి నాయక' హిందీ డబ్‌డ్ వ్యూస్ ఎక్కువొచ్చేసాయని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ రిలీజ్ చేస్తారంట. మరి నిజంగా లైక్ అదే అనుకుంటే మాత్రం దానికన్నా స్టూపిడిటీ ఇంకోటుండదు. సో ఈ వీడియోకైతే పక్కా పార్ట్ 2 చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేసేయండి. మేము ఏ మూవీస్ మిస్ అయ్యామో.